హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి చేసే 9 లేదా 11 నైవేద్యాలలో ఈ బూందీ అలాగే స్వీట్ బూందీని కూడా చేసి పెడుతూ ఉంటారు. ఇక్కడ నేనైతే బూందీ లడ్డు చేస్తున్నానండి. అమ్మవారికి కానీ అలాగే రాబోయే వినాయక చవితికి కానీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డూని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే చిల్లుల గరిటెతోటి రౌండ్గా గుల్లగా ఈ బూందీని జ్యూసీగా ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా చూపించబోతున్నాను అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా జల్లించిన శనగపిండి తీసుకోండి. శనగపిండి జల్లించినదే తీసుకోవాలండి. అలాగైతేనే పిండి కలిపేటప్పుడైనా బూందీ చేసేటప్పుడైనా బూందీ గుల్లగా బాగా వస్తుంది. పిండి కలిపేటప్పుడు ఉండలేమీ లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల బూందీ బాగా పొంగుతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ లేదా పసుపు వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు అండి, హెల్తీగా చేయటం కోసం పసుపు వేస్తున్నాను అన్నమాట. ఇలా ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి పిండి అంతా బాగా కలిపేయండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా వేయకండి, కొద్దిగా వేస్తూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అలాగే ఇక్కడ నేను బూందీ గరిటెతోటి కాకుండా చిల్లుల గరిటెతోటి చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు చేసిన చిల్లుల గరిటెతోటే చేస్తానన్నమాట. బూందీ గరిటె ఉన్నా కూడా దీనితోటే చాలా ఈజీగా వస్తుంది. అలాగే బూందీ అనేది కూడా చాలా బాగా రౌండ్గా వస్తుంది. అందుకనేసి నేను ఈ చిల్లుల గరిటెతోటి బూందీ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడవ్వాలి, అప్పుడే బూందీ అనేది వేసిన వెంటనే పొంగుతుంది. చూడండి, 1 డ్రాప్ పిండి వేస్తే ఇలా బూందీ పైకి రావాలన్నమాట. అంత బాగా ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు చిల్లుల గరిటె తీసుకొని బూందీ వేసుకోండి. అలాగే బూందీ వేసేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపి వేయండి. చూడండి, పిండి వేయంగానే బూందీ అనేది ముత్యాలలాగా ఎంత బాగా పడుతుందో. ఆయిల్లో వేయంగానే బూందీ అంతా పైకి తేలి ఒకవైపుకు వస్తుంది. అలాగే చివరగా గరిటెకు ఉన్న పిండిని ఇలా కొంచెం ట్యాప్ చేస్తే బూందీ పడుతుందండి. ఇలా వేసిన బూందీని చిన్నగా కలుపుతూ ఫ్రై చేయండి. బూందీ అనేది క్రిస్పీగా మరీ ఎర్రగా వేగనవసరం లేదండి. అలాగని పచ్చిగా కాల్చుకోండి. ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం స్టాప్ అయితే బూందీ బాగా వేగినట్టు. ఇప్పుడు దీనిని తీసి చూస్తే చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండి వేసుకోండి. అలాగే బూందీ వేసే ప్రతిసారి చిల్లుల గరిటెకు ఉన్న పిండిని మొత్తము బాగా క్లీన్ చేసి బూందీ వేయండి. అలా వేస్తేనే బూందీ అనేది తీగలు రాకుండా రౌండ్గా వస్తుందన్నమాట. ఇలాగే మిగతా పిండి మొత్తాన్ని కూడా బూందీలాగా వేసుకోండి. అలాగే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బూందీ అంతా వేయించుకోండి. చూడండి, బూందీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా రావాలన్నమాట. అన్నీ కూడా రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదా. ఎక్కడైనా బూందీ అనేది ఇలా పొడవుగా వచ్చి ఉంటే ఏమీ పర్వాలేదండి. ఈ బూందీని ఎలా వాడాలో వీడియోలో చెప్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి పెద్ద కడాయిని పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పంచదార తీసుకోండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి
పంచదార అంతా పూర్తిగా కరిగేలాగా ఉడికించండి. పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పాలు వేయండి. పాలు వేయడం వలన పంచదారలో డట్ లాంటిది ఏమైనా ఉంటే ఇలా పైకి పొంగుతూ సపరేట్ అవుతుంది. ఇలా వచ్చిన దీనిని అంతగా పక్కకు తీసేసేయండి. ఇలా పంచదార కరిగి దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు జీడిపప్పు పలుకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. మీరు జీడిపప్పు తక్కువగా తింటే తగ్గించైనా వేసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసి అలాగే 10 యాలకులను ఇలా పొడి చేసి వేయండి. నేను ఇక్కడ పీచుతో సహా వేస్తున్నానండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ వేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకుంటే స్కిప్ చేసేసేయండి. పాకం అనేది ఉడికి ఇలా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. మరి ముదురు పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి గుడిలో ప్రసాదం లాంటి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడానికి చిటికెడంత పచ్చకర్పూరం వేయండి. మీ దగ్గర పచ్చకర్పూరం లేకుంటే పూజా సామాగ్రి స్టోర్లో పచ్చకర్పూరం అడిగితే ఇస్తారండి. టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా అంతా ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బూందీ అంతా వేసి ఈ పాకంలో బూందీ అంతా బాగా ఉడికి పాకం అనేది బూందీకి పట్టేలాగా బాగా కలుపుతూ 2 నిమిషాలు ఉడికించామంటే బూందీ అనేది స్వీట్ అనేది బూందీకి బాగా పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి దించేసి దీనిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా లడ్డూలు. మీలో ఎవరైనా మొదటిసారి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ నేను ఒక టిప్స్ని చెప్తానండి. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బూందీని తీసుకోండి. అలాగే ఏదైనా తోకలుగా పెద్దగా పడిన బూందీని ఏం చేయాలనేది చెప్తానన్నాను కదా, ఆ బూందీని తీసేసి ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. ఈ బూందీని మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి తీసుకొని బాగా కలపండి. ఇలా బూందీని గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల లడ్డూలు చేసేటప్పుడు చాలా సింపుల్గా చేసేయచ్చండి. చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. అలాగే బూందీ లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి. మీరు అన్ని బూందీ లడ్డూలను చేసుకొని ఒక 88 బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులే స్టోర్ ఉంటాయండి. ఇక ఇంతేనండి. ఎంతో టేస్టీగా మృదువుగా జ్యూసీగా గుడిలో ప్రసాదం లాంటి అమ్మవారికి అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బూందీ లడ్డూని చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.